హాయ్ ఎవ్రీవన్, జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు ఆర్ఆర్బి టెక్నీషియన్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయటం జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. ప్రజెంట్ నేను మీకు వీడియో చేశాను. సో ఆర్ఆర్బి రిజల్ట్స్ అయితే 1 or 2 డేస్లో వస్తాయని, అదేవిధంగా ఈరోజు రావటం జరిగింది. సో మీరు చాలా జోన్స్కి అప్లై చేస్తుంటారు. కొంతమందికి సికింద్రాబాద్, కొంతమంది చెన్నై, కొంతమంది ఏంటంటే భువనేశ్వర్, అలాగా. కాకపోతే మనం ఎక్స్పెక్ట్ చేసిన కట్ ఆఫ్ కన్నా చాలా ఎక్కువ కట్ ఆఫ్ అయితే పెట్టడం జరిగింది ప్రతిదీ కూడా. రీసెంట్గా మన సిగ్నల్ 1 చూసుకునేసరికి 73, 74 కట్ ఆఫ్లు చూసాం. కాకపోతే ఇక్కడ టెక్నికల్గా వచ్చేసరికి, అలాగే ఇండివిజువల్ ట్రేడ్స్ అయినా సరే కట్ ఆఫ్స్ అయితే మాత్రం ఎక్కువగా ఇవ్వటం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ రిజల్ట్ ఎవరైతే షార్ట్ లిస్ట్లో నెంబర్స్ ఉన్నాయో వాళ్ళు పర్టికులర్గా సెలెక్ట్ అయిపోయినట్టే, ఇంకా వేరే ప్రాసెస్ అయితే ఏమీ ఉండదు. డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ అనేది ఉంటుంది. ఇంకా ఈ మెడికల్ ఇవన్నీ కూడా మీకు సిగ్నల్ 1 సంబంధించి ఇంకా ఇవ్వలేదు. అది ఇచ్చిన తర్వాత ఇది ఇస్తారు. సో ఇది మీకు 20th నుంచి 30th వరకు జరిగిన ఎగ్జామ్స్ టెక్నీషియన్ 3 పోస్ట్ సంబంధించి రిజల్ట్స్ అయితే ఇచ్చామని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో దీని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు పట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మీకు మెడికల్కి అయితే 24 రూపీస్ ఫీజు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అక్కడ. సో అది 24 రూపీస్ ఇస్తే మీకు పేమెంట్ అనేది, అంటే మెడికల్ అనేది చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి, మెడికల్కి 3 to 4 days అనేది మీకు టైం అక్కడే మీరు ఏ ఏరియాలోనైతే ఆ ఏరియాలోనే మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏ ఏరియాలో ఇస్తే పోస్టింగ్ కూడా మ్యాక్సిమం అదే ఏరియాలో ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇది ఐటీఐ చేసిన వాళ్ళందరికీ కూడా ఒకే విధంగా ఉంటుంది. కాకపోతే ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి కట్ ఆఫ్ అయితే చాలా ఎక్కువగా ఇచ్చారు. ఒక్కొక్క జోన్ అయితే 85, 84 కూడా ఇచ్చారు. నా ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే, యాక్చువల్గా రైల్వేస్ అనేసరికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో నెగిటివ్ మార్కింగ్లో 83, 84 కట్ ఆఫ్ అంటే చాలా ఎక్కువ. సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా కంగ్రాట్స్. అండ్ ఎవరైతే సెలెక్ట్ కాలేదో నెక్స్ట్ గ్రూప్ డీకి అయితే ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఎన్టీపీసీ కూడా ఉంది, ఎన్టీపీసీకి ప్రిపేర్ అవ్వండి. దీనికి సంబంధించి రిజల్ట్ సంబంధించి లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఆర్ఆర్బి సంబంధించి అందులో కూడా మీకు క్లియర్గా తెలుస్తాయి. సో అందరూ చెక్ చేసుకోండి. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో కింద కామెంట్స్లో తెలియచేయండి. ఎవరైతే ఏ ట్రైడ్ అయినా సరే కింద కామెంట్స్లో తెలియచేయండి మేము సెలెక్ట్ అయ్యాము అని. సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అందరికీ కూడా వన్స్ అగైన్ కంగ్రాట్స్. సెలెక్ట్ అవ్వలేని వాళ్ళు డిసప్పాయింట్ అవ్వద్దు. నెక్స్ట్ ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. మరలా టెక్నీషియన్ నోటిఫికేషన్ ఉంది. సో ఇవన్నీ కూడా మీరు ఒక ఎగ్జాంపుల్స్గా తీసుకొని, ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకొని ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఎన్టీపీసీ ఉంది, గ్రూప్ డి ఉంది, మరలా ఏఎల్పి ఉంది, మరలా టెక్నీషియన్ ఉంది, మరలా జేఈ ఉంది. ఇవన్నీ కూడా యాజ్ యూజువల్గా మరలా నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.